ఇది మా తాతయ్య గారి ఆస్తి. ఇందులో మాకు కూడా హక్కు ఉంది. వెళ్ళమని చెప్పే హక్కు మీకు లేదు అని ఆద్య నిలదీస్తూ ఉంటుంది. ఏంటే మాకే ఎదురు చెప్తున్నావా అని బామ్మ, పద్మ, పార్వతి ఆద్య వాళ్ళని తిడుతూ ఉంటారు. అప్పుడు రఘురాం మీరంతా ఆగుతారా అని అంటూ మీరు చేసిన తప్పుకి మీకు ఈ ఇంట్లో ఉండే హక్కు లేదు అని చెప్పానే కానీ ఈ ఇల్లు నాది మాత్రమే కాదు, ఈ ఇంటిలో మీకు ఎలాంటి హక్కు లేదని నేను మీకు చెప్పలేదే. ఇప్పుడు మీరు ఇంట్లో నుంచి వెళ్ళరు. మీరు తప్పు చేసినా ఇక్కడే ఉంటామని చెప్తున్నారు. పైగా ఈ ఇంట్లో మీకు హక్కు ఉందని మాట్లాడుతున్నారు కదా. తప్పు చేసిన వాళ్ళు ఉన్న చోట నేను ఉండదలుచుకోలేదు. ఇదిగో ఈ ఇంటికి సంబంధించిన ఆస్తి పత్రాలు. ఈ ఆస్తి మొత్తం కూడా ఈ ఇంటినంతా కూడా మీకే ఇచ్చేస్తున్నాను. నేనే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని రఘురాం ఆస్తి పత్రాలని గీతపై పెట్టేస్తాడు. కాబట్టి మీరే ఈ ఇంట్లో ఉండవచ్చు, మేమంతా వెళ్ళిపోతున్నాము అని రఘురాం తన నిర్ణయాన్ని చెప్పడంతో ఏమండి ఏమండి అంటూ జానకి ఏడుస్తూ తప్పైపోయిందండి క్షమించండి అంటూ రఘురాం కాళ్ళ పట్టుకోవడానికి వెళ్తుంది. నేనిప్పుడు ఈ ఇంట్లో నుంచి మాత్రమే వెళ్ళిపోతున్నాను. నువ్వు ఇలా అడ్డుపడితే నేను ఈ లోకం నుంచే వెళ్ళిపోవాల్సి వస్తుంది. నేను ప్రాణాలే వదిలేస్తాను అని రఘురాం చెప్పడంతో జానకి రఘురాం కాళ్ళని వదిలేస్తుంది. ఇక రఘురాం అక్కడి నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. జానకి కుప్పకూలిపోయి పడుకొని మరీ చాలా ఏడుస్తూ ఉంటుంది. ఆద్య శ్రీను చాలా బాధపడుతూ ఉంటారు.